మీడియా చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ కు గుండె పగిలిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆరే కారణమన్నారు. ఖజానా అంతా లూటీ చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఆయన చేసిన విధ్వంసం సెట్ చేయడానికే ఏడాది పట్టిందన్నారు. కేసీఆర్ స్పీచ్ అక్కసుతో మాట్లాడినట్లుందన్నారు. కేసీఆర్ మోదీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని విమర్శించారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందని, ఇది ఎవరో నమ్మాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్లు ఏ రాష్ట్రంలో అమలులో లేవన్నారు. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనని నమ్ముకున్న వాళ్లను తానెప్పుడూ మర్చిపోనన్నారు. తనను నమ్ముకున్న వాళ్లలో దయాకర్ కి ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. ఓపికతో ఉంటే తనకు బాధ్యత ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాదు అని బయటకు వెళ్లి స్లీపింగ్ రిమార్క్లు చేస్తే తనపై భారం ఉండదన్నారు రేవంత్. చెల్లుకు చెల్లు అయినట్లు ఫీల్ అవుతానన్నారు ముఖ్యమంత్రి. రెడ్డి పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తనని నమ్ముకున్న వాళ్లను తానెప్పుడు మర్చిపోనన్నారు. తనని నమ్ముకున్న వాళ్లలో దయాకర్ ఉన్నారు. అయితే దయాకర్ కి ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. ఓపికతో ఉంటే తనకు బాధ్యత ఉంటుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాదు అని బయటకెళ్లి ఎవరైనా స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే తనపై భారం ఉండదన్నారు రేవంత్. చెల్లుకు చెల్లు అయినట్లు ఫీల్ అవుతానన్నారు ముఖ్యమంత్రి. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కొద్దిసేపు క్రితమే జానారెడ్డి నివాసంలో జరిగినటువంటి సమావేశం ముగిసింది. ఆ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. దీంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు, మరికొన్ని ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేసినటువంటి సందర్భం. కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ల నిర్వాహకాన్ని సెట్ చేయడానికి ఏడాదిన్నర పట్టిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఈ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితిని చూస్తే గుండె పగిలిపోతుంది, బాధ అనిపిస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో దానికి కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నేను ముఖ్యమంత్రి అయిన రెండో రోజే ఆయనకు గుండె పగిలి ఆసుపత్రికి వెళ్లారు, మళ్ళా అలాంటి పరిస్థితి ఉండదులే అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ 10 ఏళ్లు చేసినటువంటి విధ్వంసాన్ని సెట్ చేయడానికి ఏడాదిన్నర పట్టినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది, ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. వీటితో పాటుగా ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పథకాల గ్రౌండింగ్ సంబంధించి ఏడాదిన్నర పాటు అధికారుల సమీక్షలు, అలాగే ఆ పథకాల గ్రౌండింగ్ కి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి సమయం పట్టింది. కాబట్టి ఇకపై పూర్తి స్థాయిలో పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశం మీదనే ఫోకస్ చేస్తామని చెప్తూ వచ్చారు. వీటితో పాటుగా బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆయన స్పందించారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి ఒక చర్చ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి కౌంటర్ ఇచ్చేటువంటి కామెంట్స్ ని కూడా ఆయన చేశారు. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, ఏమనుకుంటున్నారు అనేది నాకు సంబంధం లేదు, కానీ రాహుల్ గాంధీకి నాకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనేటువంటి అంశాలు మాత్రం క్లారిటీ ఆయనకు నాకు ఉంటే సరిపోతుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. తనతో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో పదవులు ఇవ్వటానికి రావటానికి కూడా ప్రయత్నం చేశాను, కానీ నా వెంట ఉండి బయటికి వెళ్లి నన్ను విమర్శించే వాళ్ళకి పదవులు కోసం ప్రయత్నం కూడా చేయననేటువంటి కామెంట్ ని కూడా రేవంత్ రెడ్డి చేశారు. అండ్ చారి ఇప్పుడున్న రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.